హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ఈరోజు అయితే మనం పల్నాడు జిల్లా నర్సాపేటలోని శ్రీ దత్త హాస్పిటల్కి విచ్చేసి ఉన్నాము. కార్డియాలజీ వైద్య సేవలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి శ్రీ దత్త హాస్పిటల్ ఎండి డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ గారితో అయితే మనం ఉన్నాము. అసలు గుండె జబ్బులు ఎలా వస్తాయి, వాటిని ఎలా నియంత్రించుకోవాలనేది వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. సార్, కామన్గా గుండె జబ్బు అంటారు కదా, అలా గుండె జబ్బులు ఎన్ని రకాలు ఉంటాయి? కామన్గా మీరు చూసేది ఏంటిది? గుండె జబ్బులు చాలా రకాలు ఉంటాయండి. కామన్గా అందరూ అనుకునేది హార్ట్ అటాక్స్ అనుకుంటుంటారు, గుండె పోటు అని. అది కామన్గా ఉండేది. వాటితో పాటుగా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే గుండె పెరగటం అని. తర్వాత కార్డియోమయోపతిస్, రకరకాల కార్డియోమయోపతిస్ అంటే గుండె కండరానికి సంబంధించిన జబ్బులు. అలాగే గుండె కొట్టుకోవడంలో ఉండే ప్రాబ్లమ్స్, ఎరిథ్మియాస్ అంటాం, అంటే గుండె వేగం పెరగటం తగ్గటం. పెరిగిన సందర్భాల్లో ఏమో టాకీ ఎరిథ్మియాస్ అంటాం. గుండె వేగం తగ్గే సందర్భాల్లో బ్రాడీ ఎరిథ్మియాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 to 90 ఉండాల్సిన హార్ట్ బీట్ తగ్గిపోతే 50కి 40 అట్లా వస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది, పేస్ మేకర్ పెడుతుంటాం. సో ఇట్లాంటివి కామన్గా వచ్చే గుండె ప్రాబ్లమ్స్ మేము చూస్తుంటాం. సార్, అసలు గుండెపోటు అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు గుండె అనేది కామన్గా అందరూ చిన్నపిల్లల పుస్తకాల నుంచి చెప్తూనే ఉంటారు, పిడికిటి ప్రమాణంలో ఎడమ వైపు ఉంటుంది అనేది కామన్గా అందరికి తెలిసిందే. ఇది గుండె స్పెసిమెన్. దీనిలో మీరు చూస్తే ఈ కండరం పైనుంచి ఉంది, ఈ పైన రక్తనాళాలు స్పష్టంగా కనబడుతుంది. దీనిలో జూమ్ చేసి చూపిస్తే స్పష్టంగా కనబడతాయి. రక్తనాళాలు ప్రధానంగా 3 ఉంటాయి, కుడివైపు 1, ఎడమవైపు 2. ఈ ఎడమవైపు ఉండేదాన్ని లెఫ్ట్ యాంటరీ డిసెండింగ్ ఆర్టరీ అంటాం. దీన్ని ఈ సైడ్కి వెళ్తున్న దాన్ని లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటాం, LCX అంటాం. అలాగే గుండె కుడి భాగంలో ఉండేది రైట్ కర్నరీ ఆర్టరీ, కుడివైపు ఉండే ధమని. అయితే కామన్ పీపుల్ చాలా మంది తెలిసి తెలియక వీటిని వాల్వ్ అని సంబోధిస్తారు. వాస్తవానికి ఇవి వాల్వ్ కాదు. ఈ లోపల చూడండి 4 గదులు ఉన్నాయి, గుండె లోపల 4 గదులు ఉన్నాయి. తెలుగులో వీటిని కర్ణికలు, జఠరికలు అంటాం. పైన 2 గదుల్ని కుడి కర్ణిక, ఎడమ కర్ణిక అని, కింద వైపు రెండింటిని కుడి జఠరిక, ఎడమ జఠరిక అంటాం. ఈ లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక అనేది మన బాడీకి ప్రైమరీగా ఉండే పంపు, మోటార్ పంపు. ఇక్కడ పై 2 గదులు రైట్ సైడ్ ఉండేదాని మధ్యలో ఉండేది ఒక కవాటం ఉంటుంది, లెఫ్ట్ 2 గదుల్లో ఒక కవాటం ఉంటుంది, బయటికి వెళ్లే మార్గంలో 2 జఠరికలకి 2 కవాటాలు ఉంటాయి. మొత్తం 4 కవాటాలు ఉంటాయి. వీళ్ళు తెలిసి తెలియక కామన్ పీపుల్ అందరూ వాల్వ్ అనే మాట వాడుతుంటారు. కానీ వాల్వ్ అనేది వేరు, రక్తనాళం వేరు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెపోటు ఎందుకు వస్తుంది అంటే, గుండెకి సంబంధించిన రక్త సరఫరా జరగాల్సిన పరిమాణంలో జరగకపోతే గుండెపోటు వస్తుంది. అది ఎందుకు అంటే, మనం పంట కాలంలో ఎట్లయితే కలుపడ్డం పడితే పంట ఎండిపోతుందో, సేమ్ అలానే గుండె కండరానికి కావాల్సిన రక్త సరఫరా అందకపోతే గుండె నొప్పి లేదా గుండె పోటు వస్తుంది. దీనిలో 2 రకాలు ఉంటాయి. మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని ఒకటి ఉంది, అన్స్టేబుల్ యాంజినా అని ఉంది, క్రానిక్ స్టేబుల్ యాంజినా అని ఉంటుంది. మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది 100% బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోతే, పూర్తిగా రక్త సరఫరా ఆగిపోయిన సందర్భాల్లో మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే మేజర్ హార్ట్ అటాక్. సో దీంట్లో పేషెంట్కి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ప్రధానంగా గుండె నొప్పి అందరికీ తెలిసిందే, నొప్పి లేదా మంట. సో మంటని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది ఏంటంటే, మంట వచ్చింది గ్యాస్ అనుకుంటూ ఇంజెక్షన్స్ తీసుకోవడం, టాబ్లెట్స్ వేసుకోవడం చేసి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, డాక్టర్స్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మంట అని నిర్లక్ష్యం చేశారు. ప్యాంటప్రజోల్ ఇంజెక్షన్ తీసుకుని గుంటూరులో ఫిజిషియన్, ఫేమస్ ఫిజిషియన్ చనిపోయారు నిర్లక్ష్యం. సో అందువల్ల మంటని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిగా చనిపోతూ ఉన్నారు గ్యాస్ అనుకుంటూ. సో నొప్పి లేదా మంట, దీంతో పాటు చెమటలు పట్టడం, వాంతులు, కళ్ళు తిరగడం, నీరసం, ఇట్లాంటివన్నీ కూడా వీటిలో ఏ లక్షణమైన గుండెపోటు లక్షణం కావచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెవి నుంచి బొడ్డు దాకా, భుజం కావచ్చు, దవడ కావచ్చు, ఇక్కడ ఎక్కడైనా లాగినట్టుగా రావచ్చు. ఇంకొక అపప్రద ఏంటంటే, రైట్ సైడ్ ఉంది నొప్పి ఏం కాదనుకుంటారు. ఇది కూడా తప్పు. రైట్ సైడ్ కూడా చెస్ట్ పెయిన్ రావచ్చు, రైట్ సైడ్ కూడా రావచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు. సో ఎంత చెప్పినట్టు చెవి నుంచి బొడ్డు వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చు. నొప్పి రావాల్సిన అవసరం లేదు, మంట రావచ్చు, ఆయాసం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, వాంతులు, ఇవన్నీ కూడా యాంజినల్ ఈక్వలెంట్స్ అంటాం. వీటిల్లో ఏ ఒక్క లక్షణం వచ్చినా అది గుండెపోటు లక్షణం కావచ్చు. ఇవి కనుక యూజువల్ గా మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఉంటే ఖచ్చితంగా ఇది తీవ్రమైన గుండెపోటుగా మేము పరిగణిస్తూ ఉంటాం. ఓకే సార్, చాలా మంది మీరు చెప్పిన లక్షణాలు అంటే గుండె నొప్పి వచ్చినా కానీ, మంట పుట్టినా కానీ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని నాలుగు కింద పెట్టుకుంటారు. అసలు అది దానికి యూజ్ అయిద్దా? అది అలా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నాలుగు కింద టాబ్లెట్ పెట్టుకోవడం యూజువల్ గా వాళ్ళు చేసి సార్బిట్రేట్ టాబ్లెట్ పెట్టుకుంటూ ఉంటారు.
గుండెపోటు అనేది నిర్ధారణ అయిన తర్వాత అది క్వాలిఫైడ్ ఫిజిషియన్ చేయాల్సిన పని. ఎందుకు అంటే కొన్ని రకాల గుండెపోట్లు బీపీ డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు ఇందా నేను చెప్పాను రైట్ కర్నరీ ఆర్టరీ అని, ఇన్ఫీరియర్ వాళ్ళమే ఎఫెక్ట్ అవుతుంది దానిలో. సో ఇన్ఫీరియర్ వాళ్ళమే వచ్చిన కేసులో సార్బిట్రేట్ అనేది కాంట్రా ఇండికేటెడ్. రీజన్ ఏంటంటే బీపీ డ్రాప్ అయిపోతుంది. ఈ బీపీ డ్రాప్ అయిన సందర్భంలో నాలుగు సార్బిట్రేట్ పెట్టుకుంటే ఇంకా డ్రాప్ అయిపోతుంది కాబట్టి అది కాంట్రా ఇండికేటెడ్, చేయకూడదు. అందువల్ల లక్షణాల్లో ఏమన్నా మనకు అనుమానాస్పదంగా ఉంటే దగ్గరలో ఉన్న సెంటర్లో ఈసీజీ చేయించుకొని మంచి డాక్టర్, కనీసం ఫిజిషియన్ కి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చూపించినా చాలా మంది ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, క్లోప్డోగ్రిల్ అని ఆస్పిరిన్ అని ఉంటాయి. 300 mg క్లోప్డోగ్రిల్, 325 mg ఆస్పిరిన్ తీసుకొని వెంటనే వేసేసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెళ్ళిపోవడం అనేది అత్యుత్తమం. ఎక్కడికి వెళ్ళాలి అంటే అది కూడా ఏ హాస్పిటల్ పెడితే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉండవు. సాధారణంగా ఏంటంటే కనీసం ఒక ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయి సాధారణంగా. సో వాటిల్లో బ్లడ్ థిన్నర్స్ తో పాటు మనం మెయిన్ గా చెప్పుకుంటే క్లాట్ డిజాల్వింగ్ డ్రగ్స్, థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్న రక్తనాళంలో పూడికి అడ్డం పడితే 100% రక్త సరఫరా తగ్గినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో దీనిలో మనం వాష్ బేసిన్ లో ఇంట్లో కామన్ గా చూస్తూనే ఉంటాం. ఫస్ట్ నిండిపోయినప్పుడు ఏం చేస్తాం, పుల్ల పెట్టి పొడుస్తాం. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా థ్రాంబోలైటిక్ డ్రగ్ ఇచ్చుకొని ఆ క్లాట్ ని డిజాల్వ్ చేసే పని చేస్తే ఎమర్జెన్సీని ముందు వీలైనంత వరకు తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆ పని చేయాలి. థ్రాంబోలైటిక్ డ్రగ్ ఇచ్చిన తర్వాత అసలు ప్రాబ్లం మనం వదిలేయకూడదు కదా. రక్తనాళం సన్నబడ్డ చోటే అడ్డంపడి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కాలువలో కానీ వాష్ బేసిన్ లో కానీ ఏదన్నా ఒక హార్డ్ మెటీరియల్ ఉంటేనే అక్కడ సాఫ్ట్ మెటీరియల్ పోయి అడ్డం పడుతుంది. అలాగే ఇక్కడ కూడా రక్తనాళం సన్నబడి ఉంటే అక్కడ ఒక గడ్డ పోయి అడ్డం పడడం వల్ల 100% బ్లాక్ అవుతుంది. దానికి మనం ముందు థ్రాంబోలైటిక్ డ్రగ్ ఇచ్చి కరిగించిన తర్వాత యాంజియోగ్రామ్ అనేది మనం చేస్తాం. కామన్ గా అందరూ వినే ఉంటారు. యాంజియోగ్రామ్ అనేది శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలకి యాంజియోగ్రామ్స్ ఉన్నాయి. రెటీనా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే కాళ్ళ వరకు అన్ని అవయవాలకి యాంజియోగ్రామ్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని అవయవాల్లో రక్తనాళాలు ఉన్నాయి కదా. సో రక్తనాళాలు మనం విజువలైజ్ చేసుకోవడానికి యాంజియోగ్రామ్ అంటాం. అది గుండెకి చేసేది కరోనరీ యాంజియోగ్రామ్. ఈ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేసిన తర్వాత ఆ బ్లాక్ అనేది ఎంతవరకు ఉంది, ఏ సందర్భంలో ఉంది, వాటి తీవ్రత ఏంటి, వాటిని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూ ఉంటాం. సో ఇది డాక్టర్ చేయాల్సిన పని. ఇనీషియల్ గా పేషెంట్ చేయాల్సిన పని మళ్ళా చెప్తున్నాను, ఈసీజీ చేయించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళకి కనుక పెప్టిక్ అల్సర్ లాంటి అంటే పొట్టలో అల్సర్ లాంటివి లేకుండా ఉంటే నిరభ్యంతరంగా క్లోప్డోగ్రిల్ 300 mg, ఈకోస్ప్రిన్ 325 నోట్లో వేసేసుకోవచ్చు కొంపలేమనుకో వాటి వల్ల. సో అది చేసుకొని ప్రథమ చికిత్స కింద అది అనుకోవచ్చు. అసలు ఆ ఇళ్లలో ఉంచుకోవడం మంచిది. ఈ టాబ్లెట్స్ కామన్ గా ఉండే ఉంచుకోవడం మంచిది, ఎటువంటి అభ్యంతరం లేకుండా చెప్పొచ్చు. సార్ అసలు ఎమర్జెన్సీ స్టంట్ అని వింటూ ఉంటాం కదా, అసలు దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇందాక థ్రాంబోలైటిక్ డ్రగ్ అని చెప్పుకున్నాం. అంటే ఆ క్లాట్ ని డిజాల్వ్ చేసే ప్రక్రియ అనేది ఇది సాధారణంగా ఏంటంటే గోల్డెన్ అవర్ లో చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. అంటే ఫస్ట్ 4 to 6 hours లో చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయిన ఫస్ట్ 4 to 6 hours లో థ్రాంబోలైటిక్ డ్రగ్ అనేది ఇస్తే ఆ క్లాట్ అనేది తేలిగ్గా కలుగుతుంది. సమయం గడిచే కొద్దీ ఆ గడ్డ ముదురుతుంది. అంటే ఆ క్లాట్ యొక్క డెన్సిటీ పెరిగి ఈ థ్రాంబోలైటిక్ డ్రగ్ ఇచ్చినా సరే తొందరగా డిజాల్వ్ అవుతుంది. సో అటువంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే ఇంకా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ తీసుకొని అక్కడ ఏ భాగంలో అయితే ఆ క్లాట్ ఉందో చూసుకొని ఆ భాగంలో అవసరాన్ని బట్టి క్లాట్ ని ఆస్పిరేట్ చేయటం, అంటే క్లాట్ ని వెనక్కి లాగేయటం కానీ, లేదంటే అక్కడున్న బ్లాకేజ్ ని రిలీవ్ చేయటం, బెలూనింగ్ అంటాం. వీటి క్రైటీరియా ఉన్నాయి. డోర్ టు నీడిల్ టైం అని, డోర్ టు బెలూన్ టైం అని. థ్రాంబోలైటిక్ డ్రగ్ కనుక ఇవ్వాల్సి ఉంటే పేషెంట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల ఇవ్వగలిగితే బెస్ట్, అది ప్రోటోకాల్ ప్రకారం. అలాగే ఎవరైనా పేషెంట్ విల్లింగ్ గా ఉంటే మేము ఫస్ట్ 1.5 hour లోనే ఎమర్జెన్సీ స్టెంట్ అమరిక తీసుకుని 90 minutes లోపల ఈ జాబ్ కంప్లీట్ చేస్తాం. బెలూన్ తో డైలేట్ చేసి అక్కడ స్టెంట్ అమర్చడం ద్వారా రక్త సరఫరాని పునరుద్ధరిస్తాం. సాధారణంగా హార్ట్ అటాక్ ఎక్కువగా ఎవరిలో చూస్తాం సార్? ఇప్పుడు కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ టొబాకో అనేది కామన్ గా పల్లెటూళ్ళలో ఏమనుకుంటుంటారంటే కేవలం బుక్కను పెట్టుకోవడము, ఒక ఖైని ఇట్లాంటివి వేసుకుంటేనే టొబాకో ఉంటుంది. కానీ ఇప్పుడు సిగరెట్లు అనేది కూడా టొబాకోనే కదా, అవేమి వేరే తులసాప్తో ఏం చేయరు, టొబాకోతోనే చేసేది. సో టొబాకో అనేది ఏ ఫామ్ లో అయినా అది డేంజరసే, మనం అది గుర్తుపెట్టుకోవాలి. టొబాకోతో పాటుగా ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేమి ఉంటుంటాయంటే డయాబెటీస్, మధుమేహం అనేది భారతదేశం ప్రపంచంలో మధుమేహానికి క్యాపిటల్. డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ఇండియా. సో డయాబెటీస్ ఎప్పుడైతే కంట్రోల్లో లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాపర్ సూపర్విజన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అంటే మెడికల్ షాప్ లో వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవడం,
రూరల్ గా ఉండే డాక్టర్స్ దగ్గర, ఆర్ఎంపీస్ దగ్గర తీసుకోవడం తప్పని నేను అన్ను, కానీ అది నియంత్రణలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అది ప్రాపర్ గా చెక్ చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా వాడేసి మోర్ దాన్ 7 to 10 years కనుక అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అని వస్తాయి. అది న్యూరోపతి, రెటినోపతి అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. శరీరంలోని చిన్న చిన్న రక్తనాళాల దగ్గర నుంచి కూడా పెద్ద రక్తనాళాలు అంటే కాలి రక్తనాళాలు కానీ, గుండె రక్తనాళాలు కానీ, బ్రెయిన్ లో స్ట్రోక్స్ కానీ ఇట్లా అన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మైక్రోవాస్కులర్స్ లో కంటి రక్తనాళాలు, కిడ్నీ రక్తనాళాలు, నరాలకు సంబంధించిన రక్తనాళాలు న్యూరోపతి అంటాం. సో ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళలో 7 to 10 years కంట్రోల్లో లేకపోతే కనుక వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. గుండె జబ్బులు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం అలా కూడా వస్తాయి. ఇప్పుడు ఒక 50 years లో తల్లిదండ్రులు ఎవరికైనా వచ్చి ఉంటే కనుక, అంటే ప్రోటోకాల్స్ అన్నది కానీ సాధారణంగా నేను చూస్తుంది అంటే ప్రాక్టికల్ గా ఒక 10 years ముందే మనం కనుక ప్రాపర్ చెకప్ లో కనుక పేషెంట్ ఉంచినట్టయితే వాళ్ళని సాధ్యమైనంత మటుకు తీవ్రమైన పరిణామాల స్థాయికి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. సో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. తర్వాత మార్బిడ్ ఒబిసిటీ, తీవ్రమైన ఊబకాయం. మార్బిడ్ ఒబిసిటీ అంటే దీనికి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక క్రైటీరియా ఉంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30, 25 నుంచి ఓవర్ వెయిట్, 30 నుంచి మార్బిడ్లీ ఒబీస్. సో ఈ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, తీవ్రమైన మానసిక ఒత్తిడి. మనం దీని గురించి పుస్తకాల్లో తక్కువ మాట్లాడుకుంటాం, కానీ వాస్తవానికి రియల్ లైఫ్ లో ఇదే ఎక్కువ మాట్లాడాలి. తీవ్రమైన మానసిక ఒత్తిడి అనేది ఎవరిలో ఉంటుంది? సాధారణంగా ఒక హై ఎండ్ వర్క్ చేసే వాళ్ళలో. ఇప్పుడు హై ఎండ్ వర్క్ చేసే వాళ్ళలో శారీరక శ్రమ తక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ. ఇవాళ మనం పాతకాలంలో అంటే సైకిల్ వేసుకొని తొక్కేవాళ్ళు, తర్వాత ఎడ్ల బండ్లు, ఇళ్లలో ఆడవాళ్ళకి రుబ్బురోళ్ళు, పిండి విసరడాలు ఇవన్నీ ఉండేవి. ఎక్కడ ఉన్నాయి? ఆడవాళ్ళకేమో వాటి స్థానంలో మిషన్స్ వచ్చేసాయి, మగవాళ్ళకేమో బైక్స్ వచ్చేసాయి, కార్లు వచ్చేసాయి. శ్రమ ఎక్కడ పడుతున్నారు? ఆఖరికి రైతులు వ్యవసాయం చేసుకునే దానికి కూడా ట్రాక్టర్లు వచ్చేసాయి, నాగలు పట్టుకునేవాడు తగ్గిపోతున్నాడు. సో ఇట్లా ప్రతి ఫీల్డ్ లో మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా మెషినైజేషన్, యంత్రాలు వచ్చి ఆక్యుపై చేసే కొద్దీ మనిషికి శ్రమ తగ్గుతుంది. ఈ శ్రమ తగ్గుతున్న వారా ఏమన్నా మనిషి బాగుపడుతున్నాడు అంటే కేవలం ఈ గుండె జబ్బులు బారిన పడటం, షుగర్ బారిన పడటం. సో ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం. ఈ శారీరక శ్రమలో ఎవరిలో ఎక్కువ లోపిస్తుంది అంటే ఎవరైతే హై ఎండ్ జాబ్స్ అంటే టెక్నికల్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేకపోతే డెస్క్ మీద కూర్చొని వర్క్ చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా, వాళ్ళలో ఎటువంటి శారీరక శ్రమ లేకపోగా టార్గెట్స్, వర్క్ బిజీ, స్ట్రెస్, తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సింది టైం లేని సమయం, సందర్భం లేని పనివేళలు. సో వీటన్నిటి వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చేసి వాటి మూలంగా యంగ్ జనరేషన్ హార్ట్ అటాక్స్ బారిన పడుతున్నారు. సో ఎవరిలో వస్తుంది అంటే నేను చెప్పాల్సిన సమాధానం అనేది ఫస్ట్ లో కామన్ గా మనం కన్సిడర్ చేసుకున్న వాటితో పాటుగా శారీరక శ్రమ తక్కువగా ఉంటూ మానసిక ఒత్తిడి ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు తొందరగా గుండె జబ్బులు బారిన పడుతున్నారు. తర్వాత మారుతున్న జీవన సరళి. దీనిలో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం సిటీస్కి పోతే ఫుడ్ మెటీరియల్ అనేది, తర్వాత హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాం. హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ తీసుకుందాం, తేలిగ్గా షుగర్ పెరిగిపోతుంది. ఒక పిజ్జా తీసుకుందాం, తేలిగ్గా. ఇప్పుడు మైదాకి గోధుమ పిండికి తేడా ఉంది. మైదా అనే దానిలో ఫైబర్ ఉండదు, గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది. మనం ముడి బియ్యం తీసుకుంటే అసలు ఫైబర్ రిచ్ ఆఫ్ ఫైబర్. మనం ఏం చేస్తాం, దాన్ని పాలిష్ పట్టించి తవుడు రూపేణ పోషకాలన్నీ గేదెలకి బర్రెలకి పెట్టి మనం గడ్డి తింటున్నాం. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో వీటిని ప్రివెంట్ చేసుకోవాలంటే మెయిన్ గా ఏంటంటే ఆహార అలవాట్లు మనం ట్రెడిషనల్, మన సంప్రదాయబద్ధంగా భారతదేశంలో వస్తున్న ఆహార విధానాలే మంచివి, కొత్తగా వస్తున్న ఆహార విధానాలు మంచివి కావు. నాగార్జున సాగర్ రాకముందు మన పల్నాడంతా కూడా రాగి, జొన్న, సజ్జ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా చూడండి, ఆ 70 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు, 80 ఏళ్ళు వయసు ఉన్నాడు, వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఈ తర్వాత వచ్చి నాగార్జున సాగర్ వచ్చి తెల్లగా మల్లెపూలలాగా వరి పండించి ఆ అన్నం తినడం స్టార్ట్ అయిన వాళ్ళకే జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. సో ఇది కామన్ గా సరదాగా చెప్పుకుంటున్నప్పుడు కూడా ఇది నిజమే. సో అందువల్ల ఆహార అలవాట్లు, మారుతున్న ఆహార అలవాట్లు కూడా కారణం. సో వీటి వల్ల గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టు గుండెపోటుకి అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? గుండె మంట వచ్చినా, గుండెలో నొప్పి వచ్చినా కానీ ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తారు, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయనేది మేము చూసుకుంటాం. ఇందాక మనం చెప్పినట్టుగా నొప్పి కానీ, ఆయాసం కానీ, దడ కానీ, చెమటలు పట్టడం,
వాంతులు ఇట్లాంటివి ఎప్పటి నుంచి ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మేము ప్రాథమికంగా 4-5 మెయిన్ టెస్టులు చేస్తాం. దానిలో మొట్టమొదటి ఈసీజీ అనేది చాలా సింపుల్గా రిమోట్ ఏరియాస్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉండే టెస్ట్. ఈసీజీ ద్వారా గుండెపోటుని ప్రాథమికంగా గుర్తించవచ్చు. రెండవది ఈకోకార్డియోగ్రామ్ అనేది గుండె ఎట్లా బీటింగ్ ఉంది, ఏ పార్ట్లో ఏ భాగంలో తక్కువ కొట్టుకుంటుంది, దానిలో ఏమైనా లీకేజెస్ ఉన్నాయా లేదా, డేంజర్ ఏమైనా ఉందా, ఇటువంటి ఈకో ద్వారా గుర్తిస్తాం. ఈ ఈసీజీ ఈకో అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే బయోమార్కర్స్, కార్డియాక్ బయోమార్కర్స్ అంటాం. హైలీ సెన్సిటివ్ ట్రోపోనిన్ టీ, హైలీ సెన్సిటివ్ ట్రోపోనిన్ ఐ, HS-TROP-T, HS-TROP-I. ఇవి చాలా ఈ మధ్య కాలంలో బాగా విరివిగా హార్ట్ అటాక్ ని గుర్తించడానికి వస్తున్న టెస్ట్. ఇది 8 to 12 hours తర్వాత కరగడం స్టార్ట్ అవుతుంది. సో మాకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలా సందర్భాల్లో సిమ్టమ్స్ క్లియర్ కట్ గా ఉండి ఫస్ట్ 2-3 hours లోనే వచ్చేస్తారు ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది ఐడెంటిఫై చేసి. ఇవి వచ్చినప్పుడు ఈసీజీ నార్మల్ గా ఉంది, ఈకో నార్మల్ గా ఉంది, మీరేంటి హార్ట్ అటాక్ అంటారని వాదన దిగుతారు. సో ఈసీజీ ఈకో నార్మల్ గా ఉండి కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఈసీజీకో నార్మల్ గా ఉండి కూడా ఈ ట్రోపోనిన్ పెరగడం లాంటి సమస్యలు గుర్తించవచ్చు. ఇంకొక సబ్ కేటగిరీ చెప్తాను, ఇది మరీ విచిత్రంగా ఉంటుంది, మరీ కష్టంగా ఉంటుంది చెప్పడం. ఈసీజీ నార్మల్, ఈకో నార్మల్, ట్రోపోనిన్ కూడా నార్మల్ ఉంటుంది. మరి 8 to 12 hours పాటు పెరగకపోవచ్చు. తీవ్రమైన హార్ట్ అటాక్ అయితే వెంటనే పెరుగుతాయి. సో లైట్ గా కనుక హార్ట్ అటాక్ కనుక వచ్చే సందర్భంలో మనం ఇందాక చెప్పుకున్నాం, మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని చెప్పాం, అన్స్టేబుల్ యాంజినా అని చెప్పాం, క్రానిక్ స్టేబుల్ యాంజినా అని చెప్పాం. ఈ మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ అయితే 1 hour లో కాదు, వెంటనే రావచ్చు, పెరగచ్చు. అన్స్టేబుల్ యాంజినాలో ఒక్కసారి పెరగవు. ఈ పెరగనప్పుడు పేషెంట్ ని కన్విన్స్ చేయడం, కౌన్సిల్ చేయడం చాలా కష్టం. నాకేం లేదు కదా అంటాడు, ఏం లేదు కదా అని అంటాడు. మనమేమో ఉండొచ్చు అని చెప్తాం. మా కెరీర్ లో కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెస్ట్ పెయిన్ వచ్చి మా మాట వినక అడ్మిట్ అవ్వమని మేము చెప్పిన. అందుకే మేము యూజువల్ గా ఓల్డర్ ప్రోటోకాల్ ఏంటంటే, చెస్ట్ పెయిన్ అని వచ్చిన వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే, మనం ఇందా చెప్పుకున్నట్టుగా పొగాకు కానీ, షుగర్ కానీ, మార్బిడ్ ఒబెసిటీ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఏ మాత్రం అనుమానంగా వచ్చినా మినిమం 1 day అబ్జర్వేషన్ చెప్పండి, అడ్మిట్ చేయాలి. అది ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అనేది మనం పేషెంట్ వినకపోతే మనం ఏం చేయలేం. మేమేం చేస్తుంటామంటే, ట్రోపోనిన్ ఇనిషియల్ గా నెగిటివ్ వస్తే మళ్ళీ 12 hours తర్వాత రిపీట్ చేసి చూస్తాం. సో అప్పుడు కూడా నెగిటివ్ వస్తే అప్పుడు మేమేం చేస్తామంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది కూడా చేస్తాం. ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది మనిషిని నడిపిస్తూ ఈసీజీ తీయటం. మనం ఈసీజీ కానీ ఈకో కానీ రెస్టింగ్ లో చేస్తాం. సో ఎక్సర్షనల్ డైనమిక్ ఈకో అని, డైనమిక్ ఈసీజీ అని అంటాం దీన్ని. డైనమిక్ ఈకో అంటే నడిపిస్తూ ఈకో చేయడం. అలాగే ట్రెడ్మిల్ టెస్ట్ అనే దానిలో నడిపిస్తూ ఈసీజీ చేయటం. దానిలో ఎటువంటి రక్త సరఫరా లోపాలు ఏమైనా ప్రాథమికంగా ఉంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ బేసిక్ టెస్ట్ల ద్వారా ఎమర్జెన్సీ ఉందా లేదా, మనం పేషెంట్ ని ఎలక్టివ్ గా యాంజియోగ్రామ్ తీసుకోవచ్చా లేదా ఎమర్జెన్సీగా తీసుకోవాలా అనేది గుర్తించుకొని నెక్స్ట్ స్టెప్ లో భాగంగా యాంజియోగ్రామ్ చేస్తాం. ఈ యాంజియోగ్రామ్ లో ఏం చేస్తామంటే, చేతికి ఒక పంక్చర్ చేసి షీత్ అనేది వేస్తాం. మనం మామూలుగా ఐవీ క్యాన్యులాస్ పెట్టించుకొని సెలైన్ తీసుకుంటారు చాలా మంది. సో అది వీన్ పెడతారు. ఇది ఆర్టరీకి మణికట్టు దగ్గర కానీ, తొడ నుంచి కానీ, మణికట్టు దగ్గర రేడియల్ ఆర్టరీ అంటాం, తొడ దగ్గర అయితే కనుక ఫిమరల్ ఆర్టరీ అంటాం. సో వీటి ద్వారా గుండె రక్తనాళాల ద్వారా దాకా మనం ఒక క్యాథెటర్ ని పాస్ చేసి దాని ద్వారా ఇంజెక్షన్ చేసి రక్తనాళాల్లో బ్లాక్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ చూస్తే మీరు ప్రధానంగా ఇక్కడ రక్తనాళాల గోడలు ఏ రకంగా డిపాజిట్ అవుతాయి అనేది స్పష్టంగా కనబడుతుంది ఈ డయాగ్రామ్స్ లో. ఇక్కడ గుండ్రంగా ఉన్నది ప్లేట్లెట్ కణాలు. ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి రక్తనాళాలు సన్నబడ్డం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ సన్నబడ్డ రక్తనాళాల్లోనే ఆ పైన గోడ చిట్లించింది. మీరు చూస్తే ఈ గోడ చిట్లిన భాగంలో క్లాట్ అయిపోయింది బ్లడ్. సో ఇది ఒక హార్ట్ అటాక్ వచ్చిన రక్తనాళంగా దీన్ని గుర్తిస్తాం. ఈ ఫేజ్ లో మనకి ఎమర్జెన్సీ అనేది వస్తుంది. కానీ ఈ ఫేజ్ లో ఇక్కడ రక్తనాళం సన్నబడింది కానీ రక్త సరఫరా అనేది ఆగలేదు. ఈ ఫేజ్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రీట్మెంట్ టెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ టెస్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. నార్మల్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్టంట్ వేసారు, బైపాస్ చేశారు అంటారు. అలాగే ఎవరికి స్టంట్ వేస్తారు, ఎవరికి బైపాస్ చేస్తారు? సో రక్తనాళాలు 3 రక్తనాళాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం ఇందాక. గుండె రక్తనాళాల్లో 3 బ్లాక్స్ డెవలప్ అయ్యి మోర్ దాన్ 70 to 80% కనుక ఉంటే వాటిలో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, షుగర్ని బట్టి, వాటిని బట్టి నిర్ధారిస్తాం. షుగర్ పేషెంట్ నుండి 3 రక్తనాళాల్లో కనుక బ్లాక్స్ ఉంటే
లేదా ఒక రక్తనాళం సపరేట్ గా ఉండి లెఫ్ట్ మెయిన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ కుడి రక్తనాళం, ఎడమ రక్తనాళం రెండు చెప్పాను, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అని, లెఫ్ట్ యాంటర్ డిసెండింగ్ అని. సో ఈ రెండు రక్తనాళాల జంక్షన్ లో కనుక బ్లాక్ వచ్చి ఇటువైపు డిసీజ్ వచ్చినా కూడా బైపాస్ చెప్పవచ్చు. అయితే ఈ బ్లాక్స్ అనేవి తేలికగా మనం ట్యాకిల్ చేయగలిగిన సిచ్యువేషన్ లో ఉంటే స్టెంట్ కూడా చెప్పొచ్చు, తప్పని కాదు. ప్రోటోకాల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి డయాబెటిస్ కనుక ఉంటే బైపాస్ అనేది క్లాస్ 1 ఇండికేషన్, ఫస్ట్ ఇండికేషన్. అయితే ఈ బైపాస్ లో స్టెంట్ లో ఇది కొంచెం విస్తృతమైన డిస్కషన్. స్టెంట్ అనేది ఇప్పుడు మనం ఇందాక ఈ స్పెసిమెన్ లో చూపించినప్పుడు ఈ రక్తనాళం బ్లాక్ అయింది. ఈ బ్లాక్ అయిన భాగంలో మీకు డైరెక్ట్ గా స్టెంట్ ఏంటి బైపాస్ ఏంటి అనేది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రక్తనాళం అనేది బ్లాక్ అయినప్పుడు లేదా బ్లాక్ అవుతూ ఉన్నప్పుడు ఈ బ్లాక్ అవుతున్న సన్నటి భాగంలో ఒక వైర్ పాస్ చేసి దాని ద్వారా ఒక బెలూన్ ని చూపించి ఆ బెలూన్ ని ఉబ్బించడం ద్వారా వ్యాకోచనం చేయడం ద్వారా దీన్ని వెడల్పు చేస్తాం. ఫస్ట్ ఈ వెడల్పు చేసిన తర్వాత లోపల ఉండే మెటీరియల్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అక్కడ క్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే స్టెంట్ అమెరికా కంప్లీట్ చేసేసి పైప్ అమర్చడం, కామన్ లాంగ్వేజ్ లో పైప్ అమర్చడం అంటాం. సో దాని ద్వారా రక్త సరఫరాని పునరుద్ధరిస్తాం. అయితే ఎన్నని వేస్తాం? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి కనుక కొన్ని సందర్భాల్లో ప్రోటోకాల్ ప్రకారం మనం బైపాస్ చెప్పాల్సి వచ్చినా కూడా ఆ బ్లాక్స్ కనుక ఈజీగా మనం స్టెంట్ వేసే సందర్భం కనుక ఉంటే స్టెంట్స్ వేయచ్చు, తప్పేం కాదు. వీటిల్లో బైపాస్ లో మెయిన్ గా ఏంటంటే 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి మన సెంటర్ లో ఉండే స్టెర్నం అంటాం. ఈ స్టెర్నం వెనకాల ఉండే రక్తనాళాలు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. వాటి ద్వారా ఈ బ్లాక్ అయిన దాని దిగువన మనం ఒక బైపాస్ రక్తనాళాన్ని కనుక జోడిస్తే, మనం హైవే మీద వెళ్తున్నాము, హైవే మీద వెళ్తుంటే ఊళ్ళో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, బైపాస్ రోడ్డు ద్వారా క్రాస్ అయిపోయి టౌన్ దాటిన తర్వాత జాయిన్ అవుతాం, అది బైపాస్. అక్కడ మీరు టౌన్ లో ఉండే ట్రాఫిక్ ని బైపాస్ చేస్తున్నారు. ఇక్కడ మన రక్తనాళాల్లో ఉండే బ్లాక్ ని బైపాస్ చేస్తాం. ఎలా చేస్తాం? పైనుంచి ఇంకో రక్తనాళాన్ని తీసుకొచ్చి బ్లాక్ కి దిగువన అతికిస్తాం. సో దాని ద్వారా రక్తం పారాల్సిన ఏరియాకి మళ్ళా రక్త సరఫరాని పునరుద్ధరిస్తాం. ఇది బైపాస్. సో బ్లాక్ అనేది ఎక్కువ లెంగ్త్ లో ఉన్నా, ఎక్కువ రక్తనాళాల్లో ఉన్నా, ఒకే రక్తనాళాల్లో 2-3 చోట్ల ఉన్నా అప్పుడు ఎన్ని స్టెంట్లని వేసుకుంటూ పోతాం, అది కష్టం. కాబట్టి అప్పుడు బైపాస్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ బైపాస్ చేసే రక్తనాళాల్లో సెంటర్ నుంచి వచ్చే రక్తనాళంలో స్టెర్నం పక్కన రైట్ ఎంట్రల్ మెమరీ ఆర్టరీ, లెఫ్ట్ ఎంట్రల్ మెమరీ ఆర్టరీ అంటాం. ఈ లెఫ్ట్ ఎంట్రల్ మెమరీ ఆర్టరీ వాడి కనెక్ట్ చేస్తే అది మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తుంది. అయితే మిగతా రక్తనాళాలు ఖాళీ రక్తనాళాల నుంచి తీసి వీనస్ గ్రాఫ్ట్స్ వేస్తాం. ఈ ఖాళీ రక్తనాళాల నుంచి తీసివేసే వీనస్ గ్రాఫ్ట్స్ అంత లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండవు. రీసెర్చ్ చెప్పేది ఏంటంటే 10 ఏళ్ల లోపల, 10 ఏళ్ళు అయిపోయేటప్పటికి ఖాళీ నుంచి తీసివేసే రక్తనాళాలు సెఫెనస్ వీనస్ గ్రాఫ్ట్స్ లో 50% బ్లాక్ అయిపోతాయి. అది కృష్ణకాంత్ చెప్పేది కాదు, జ్ఞానేశ్వర్ చెప్పేది కాదు, ఇంకెవరు చెప్పేది కాదు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ లో లాక్స్ ఆఫ్ గ్రాఫ్ట్స్ మళ్ళా రీయాంజియోగ్రామ్ చేసి చెప్పిన డేటా. సో దీని మీద డిబేట్ ఏంటంటే, మీరు ఇందాక అడిగినట్టుగా బైపాస్ ఎవరిలో చేస్తారు, స్టెంట్ ఎవరిలో చేస్తారు అనే దానికి ఈజీగా మనం కనుక రెక్టిఫై చేయగలిగే సిచ్యువేషన్ కనుక ఉంటే స్టెంట్స్ వేసి లాంగివిటీ బాగా ఎక్కువ కాలం ఇచ్చుకునేలా కూడా చేయొచ్చు, అది తప్పేది కాదు. సో ఇవి ప్రాథమికంగా ట్రీట్మెంట్ మొడాలిటీస్. సార్, ఇప్పుడు ఈ స్టంట్ గురించి, బైపాస్ గురించి చెప్పారు కదా, ఒక మనిషికి ఎన్ని స్టంట్లు వేయచ్చు, లేదా ఎంతవరకు వేయాలని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇన్ని స్టెంట్స్ అనేది అట్లా లిమిటేషన్ ఉండదండి. సో బేసిక్ గా ఏంటంటే పేషెంట్ యొక్క ప్రెజెంటేషన్ యాంజియోగ్రామ్ ని బేస్ చేసుకుని మేము రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకే రక్తనాళాల్లో 2 చోట్ల బ్లాక్స్ ఉండి ఆ సైజ్ డిఫరెంట్ గా ఉంటే 2 స్టెంట్స్ చూస్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో పేషెంట్ పర్టికులర్ గా మాకు బైపాస్ వద్దు అన్నప్పుడు మేమేం చేస్తామంటే స్టేజ్ యాంజియోప్లాస్టీ చేస్తాం. అంటే 2-3 విడతలుగా చూసుకొని ఒక్కొక్క రక్తనాళాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాం. వాటిలో ప్రాథమికంగా ఏది ఇబ్బందికరంగా ఉంది, ఏది ప్రమాదకరంగా ఉంది చూసుకొని దాన్ని అడ్రస్ చేసి దాన్ని క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ రక్తనాళానికి వెళ్ళాం. వీటిలో ప్రొసీజరల్ టైము, కాంట్రాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొసీజరల్ టైం అంటే ఇప్పుడు 4 గంటలు 5 గంటలు పట్టేసేటప్పటికి పేషెంట్ కి టేబుల్ మీద పడుతున్నప్పుడు ఫెటీగ్ వస్తుంది. కాంట్రాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంట్రాస్ట్ ఒక 200-300 ml అయిపోతే వాళ్ళకి కిడ్నీ పరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ కాంట్రాస్ట్ అనేది యూరిన్ ద్వారా బయటికి ఫిల్టర్ అవ్వాలి. మనం రక్తనాళం లోపల భాగం కనబడడానికి మనం ఇంజెక్షన్ ఇస్తాం.
సో అది బయటికి వాష్ అయిపోవాలి కాబట్టి ఈ వాష్ అయ్యే క్రమంలో భాగంగా కిడ్నీలో ఉండే సూక్ష్మమైన హెయిర్ థిన్ క్యాపిలరీస్ అంటే మన వెంట్రుక లాంటి రక్తనాళాల్లో ఈ చిక్కటి కాంట్రాస్ట్ వెళ్ళాలి, అక్కడ కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అందువల్ల ఈ ప్రొసీజరల్ టైం, కాంట్రాస్ట్ క్వాంటిటీ ఈ రెండు ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని చేస్తుంటాం. ఒక్కో సందర్భంలో ఎమర్జెన్సీ వచ్చి 4-5 స్టెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 4-5 కూడా అంటే క్లాట్ హెవీగా వచ్చేసి లేదా రక్తనాళం లోపల గోడ డైసెక్ట్ అయ్యి అంటే లోపల గోడ బ్రేక్ అయ్యి చాలా నాకనే కాదు సీనియర్ కార్డియాలజిస్ట్ అందరికి అయిన అనుభవం ఇది. దీన్ని క్యాత్ ల్యాబ్ నైట్ మేర్స్ అంటాం, పీడకలలు, క్యాత్ ల్యాబ్ లో జరిగే పీడకలలు. సో వీటిల్లో పేషెంట్ ని బయటికి సేఫ్ గార్డ్ చేసి బయటికి సక్సెస్ఫుల్ గా తీసుకురావడానికి ఒక్కోసారి ఒకే రక్తనాళంలో 2 లేదా 3 కూడా అమర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్టిమేట్గా ఏంటంటే పేషెంట్ లైఫ్ అనేది హ్యాంపర్ కాకూడదు కాబట్టి ఆ టైంలో చేస్తాం. అదేదో హీరోయిజం కింద కాదు, కానీ అవసరాన్ని బట్టి మనం ఒక్కో సందర్భాల్లో చేయాల్సి వస్తుంటుంది. సో దాన్ని మల్టీ వెసల్ యాంజియోప్లాస్టీ అంటాం. ఈ మల్టీ వెసల్ యాంజియోప్లాస్టీ అనేది బైపాస్ కి ఆల్టర్నేటివ్. కొంచెం రీసెంట్ గా లేటెస్ట్ స్టెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటికి చేసుకోవాలి. సార్ స్టంట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? అసలు స్టెంట్ అనేది ఒకప్పుడు ఫస్ట్ లో కనిపెట్టినప్పుడు స్టెంట్ అనేది లేదు. ఫస్ట్ లో కేవలం బెలూన్ చేసి హిపారిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్లాట్ కాకుండా ఉండడమే ఉండేది. ఆండ్రియాస్ గ్రండ్సిక్ అని ఇటాలియన్ కార్డియాలజిస్ట్ చాలా సంవత్సరాల క్రితం, సుమారు 1910 అనుకుంటాను, ఆ టైంలో ఫస్ట్ ఇనిషియల్ గా యాంజియోప్లాస్టీ చేశాడు. ఆయన శవాల మీద రీసెర్చ్ చేసి ఫస్ట్ కనుక్కున్నాడు. తర్వాత కాలక్రమేణా 85-90 తర్వాత ఇది విరివిగా అందుబాటులోకి వచ్చాయి. స్టెంట్స్ అనే విరివిగా అందుబాటులో వచ్చాయి. ఎస్పెషల్లీ మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రధానంగా క్యాత్ ల్యాబ్ స్టార్ట్ అయ్యి మేబీ సమ్వేర్ అరౌండ్ 95 to 2000 మధ్యలో నుంచి గట్టిగా స్టార్ట్ అయిపోయాయి. సో స్టెంట్ లో 3 జనరేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ లో సాధారణంగా సీరోలిమస్ అనే ఒక ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్ అంటే శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని కంట్రోల్ చేసే ఒక డ్రగ్ ని పూయడం జరుగుతుంది, సీరోలిమస్ కోటెడ్ స్టెంట్. కొన్ని సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ లో ఎవరోలిమస్ కోటెడ్ స్టెంట్స్ అని, జొట్రోలిమస్ కోటెడ్ స్టెంట్స్ అని ఉన్నాయి. ఈ ఎవరోలిమస్ అండ్ జొట్రోలిమస్ కోటెడ్ స్టెంట్స్ లేటెస్ట్ గా వస్తున్న ట్రెండ్స్. వీటిల్లో సెల్ డిజైన్ అని అంటే వాటిలో ఫ్లెక్సిబిలిటీ, రక్తనాళం యొక్క గోడలు అనువుగా లేకపోయినా సరే ఈజీగా పంపించగలిగే విధానం, ఇది ఒక పెద్ద రీసెర్చ్. ఈ రీసెర్చ్ లో భాగంగా ఏంటంటే ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ వస్తూ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ స్టెంట్ యొక్క మందాన్ని తగ్గించుకుంటూ ఫర్దర్ జనరేషన్స్ వస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు రూలింగ్ లో రాకముందు ఒక్కొక్క ఇంపోర్టెడ్ స్టెంట్, ఎవరోలిమస్ కోటెడ్ స్టెంట్ 85,000 నుంచి 1.25 lakhs దాకా ఉండేది ఒక్కొక్క స్టెంట్. ప్రస్తుతం కేవలం 25,000 అందుబాటులో వచ్చాయి. ఆ ట్యాక్సెస్ అవన్నీ కూడా భారీగా తగ్గించడం వల్ల ఈజీగా అందుబాటులో వచ్చాయి. సో ఈ ఎవరోలిమస్ అండ్ జొట్రోలిమస్ కోటెడ్ స్టెంట్స్ లేటెస్ట్. సార్ ఇప్పుడు మనిషి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ చేసాం లేదా బైపాస్ చేసాం, ఈ రెండు చేసామంటే ఇంకా మనిషికి ఇంకా ఏ ఇబ్బంది ఉండదా? సో ఇక్కడ ప్రశ్న సమాధానం అనుకోకపోతే, ఒక వెహికల్ ఇంజన్ బోర్కు వచ్చింది, ఆ బోర్ చేంజ్ చేస్తే పర్వాలేదా? ఇంకెప్పటికి బోర్కు రాదా? అక్కడ ఎలాంటి సమాధానం అయితే ఉంటుందో ఇక్కడ కూడా మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు స్టెంట్ వేసి రక్తనాళాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ మనిషి మారకుండా ఏ కారణాల వల్ల అయితే అతను డెవలప్ చేసుకున్నాడో మళ్ళీ అదే పంథాలో వెళ్ళి ఆ షుగర్ కంట్రోల్ చేసుకోకుండా, మందులు కరెక్ట్ గా వాడకుండా, చెకప్ కి రాకుండా కనుక ఉండేట్టయితే మళ్ళా డిసీజ్ వచ్చి మళ్ళా కూడా జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొత్త ఏరియాలో రావచ్చు, ఎగ్జిస్టింగ్ స్టెంట్ లోనూ రావచ్చు. సో ఇలా వస్తే స్టెంట్ అమర్చిన భాగంలో మళ్ళా ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు, కొత్తగా స్టెంట్ అమర్చాల్సి రావచ్చు. ఈ పీటీసీఏ స్టెంట్ అయిపోయిన వాళ్ళకి బైపాస్ చేయాల్సిన అవసరం రావచ్చు. అలాగే బైపాస్ రక్తనాళాల్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళా జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక కూడా నేను చెప్పాను, 10 years అయిపోయిన తర్వాత సెఫెనస్ వీనస్ గ్రాఫ్స్, కాలి నుంచి తీసివేసే రక్తనాళాల్లో 50% గ్రాఫ్స్ మూసుకుపోతాయి. ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా 15%, 5 years కల్లా 25%, 10 years కల్లా 50% మూసుకుపోతాయి. సో జబ్బు రాదు అనేది కాదు, జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి ఫస్ట్ 2-3 days లో స్టెంట్ అమర్చిన తర్వాత రక్తనాళం లోపల భాగం పచ్చిగా ఉంటుంది కాబట్టి, ఆ లేయర్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ గా కొన్ని రకాల స్పెషల్ మెడిసిన్స్ మేము ఇస్తాం. టెరఫిబాన్ అని ఉంటుంది. ఈ టెరఫిబాన్ ఇంజెక్షన్ ద్వారా
ప్లేట్లెట్ కణాలు అతుక్కోకుండా లోపల క్లాట్ ఫామ్ కాకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది లేకపోతే ఏంటంటే ఆ క్లాట్ వచ్చే అవకాశం ఎక్కువ, స్టెంట్ మూసుకుపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఆ స్టెంట్ థ్రాంబోస్ అనేది చాలా పెద్ద రిస్క్. ఇది మనం ఎంత జాగ్రత్తగా చేసినా క్లాట్స్ అనేది హెవీగా ఫామ్ అయ్యి ఒకసారి ప్రాణ ప్రమాదాన్ని కూడా దారితీయచ్చు. సార్, అసలు ఈ గుండె నొప్పి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మనం ఏ కారణాల వల్ల అయితే గుండె జబ్బులు వస్తాయో వాటి నియంత్రణలో ఉంచుకోవడం ప్రధానమైన మార్గం. మనం డిస్కస్ చేసాము, షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం. నియంత్రణలో ఉంచుకుంటే జబ్బు వచ్చే అవకాశాన్ని ఆపుకోవచ్చు, లేదా ఒకవేళ కర్మ బాగాలేకపోతే వచ్చినా కూడా దాన్ని మళ్ళా డిసీజ్ డెవలప్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. టొబాకో పూర్తిగా మానేయాలి. దీనిలో ఎటువంటి డిస్కషన్ బేరసారాలకి తావు లేదు. పొగాకు అనేది ఏ మార్గంలో అయినా దుర్మార్గమే, అది ప్రాణాన్ని తీసేదే. కాబట్టి పొగాకు పూర్తిగా మానివేయాలి. తర్వాత మూడవది మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ మానసిక ఒత్తిడి అనేది చాలా ఇబ్బందికరమైనది ప్రస్తుతం అవుతుంది. కాబట్టి యంగ్ పీపుల్లో డెత్స్ అవుతున్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి, లేదా ఎవరెవరి మతాచారాలను అనుసరించి, క్రిస్టియన్ అయితే ప్రేయర్ చేయొచ్చు, ముస్లిం అయితే నమాజ్ చేసుకోవచ్చు. వీటిల్లో పర్టికులర్ గా ఆయా మతాల్లో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ద్వారా కనీసం రోజుకు ఒక అరగంట, నేను కామన్ గా పేషెంట్లకు చెప్పేది అంటే ఒక గంట మీకోసం కేటాయించుకోండి. ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ, ఒక అరగంట మెంటల్ యాక్టివిటీ. మెంటల్ యాక్టివిటీ అంటే మైండ్ కంట్రోల్ కోసం ఇవన్నీ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగ్గా కాపాడుకోవచ్చు. స్ట్రెస్ ట్యాక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ మనకి సరిగా చేత కావట్లా. లోడ్స్ తీసుకుంటున్నాం కానీ దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోలేకపోతే మాత్రం అది వినాశనానికే దారితీస్తుంది. మెయిన్ గా హార్ట్ అటాక్స్ చాలా ఇబ్బందికరం. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. దాని ద్వారా బీపీని, షుగర్ ని కంట్రోల్లో చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ రికమెండేషన్స్ ఉన్నాయండి. దీనికి కూడా ఏంటంటే ఏరోబిక్ యాక్టివిటీ, అగ్రెసివ్ ఏరోబిక్ యాక్టివిటీ 1/2 hour a day, 150 minutes per week. అంటే 30 నిమిషాలు రోజుకి, 150 నిమిషాలు వారానికి. అంటే ఒక 2 రోజులు మిస్ అయినా కూడా 150 నిమిషాలు మేనేజ్ చేసుకుంటుంటే చాలా మటుకు గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫారిన్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయింది. తర్వాత సిటీస్ లో బిర్యానీ కల్చర్ ఎక్కువైపోయింది. ప్రత్యేకించి నేను అందరికీ విన్నవిస్తున్నాను, ఈ ఫారిన్ ఫుడ్ కల్చర్ వల్ల, వెస్టర్న్ ఫుడ్ కల్చర్ వల్ల, మెయిన్గా పిజ్జాస్, బర్గర్స్, వీటి వల్ల షుగర్ పెరగడమే కాదు, గుండెపోటు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే వాటిలో వాడే కెమికల్స్ కానీ, వాటిలో వాడే ఫ్యాటీ సబ్స్టెన్సెస్ కానీ తేలికగా రక్తనాళ గోడల్లో డిపాజిట్ అవుతున్నాయి. దీంతో పాటుగా బిర్యానీ కల్చర్, ఇది మరీ డేంజరస్. మీరు ఏ ఊళ్ళో చూసుకున్న బిర్యానీ పాయింట్స్ అనేది విచ్చలవిడిగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసినాయి. వీటిల్లో ఏ ఆయిల్ వాడుతున్నాడో తెలియదు, ఏ పదార్థాలు పెట్టి చేస్తున్నాడు. మరీ దారుణం ఏంటంటే బోన్ ఆయిల్స్ వాడుతున్నారు కొంతమంది. సో ఈ బోన్ ఆయిల్స్ తో తేలికగా ఆ క్లాట్ అనేది ఫామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి రెడ్ మీట్, ప్రత్యేకించి చెప్తున్నాను, బీఫ్ తీసుకుంటారు చాలా మంది. బీఫ్ తీసుకునే వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. లోపల క్లాట్స్ కూడా చాలా హెవీగా వస్తాయి. వస్తుంటాయి. బీఫ్ అనేది అసలు మన శరీరానికి అస్సలు మంచిది కాదు. ఇదేదో పెద్ద ఫ్యాషన్ గా ఒక వైరల్ అవుతుంది కానీ బీఫ్ తీసుకునే వాళ్ళలో అది కరెక్ట్ కాదు. దట్స్ ఎ ప్యూర్ మిస్నోమర్. రెడ్ మీట్ మంచిది కాదు. అది తినేవాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందే. వచ్చినప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇది స్పష్టంగా చెప్తున్నాను. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టొబాకో తీసుకునే వాళ్ళలో రక్తనాళం గోడల్లో ఒక నార్మల్ పర్సన్ కన్నా కూడా 3 రెట్లు వేగంగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది. ఒక డయాబెటిక్ పేషెంట్ లో మామూలు వాళ్ళకన్నా 3 రెట్లు వేగంగా డిపాజిట్ అవుతుంది. ఒక డయాబెటిక్ పేషెంట్ స్మోకింగ్ చేస్తే 3 × 3 9 రెట్లు వేగంగా రక్తనాళం గోడల్లో డిపాజిట్ అవుతుంది. సో వాళ్ళు తొందరగా హార్ట్ అటాక్లు బాధపడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మేము వైద్యం చేసేటప్పుడు కూడా క్లాట్ బర్డెన్ అంటాం. అంటే రక్తనాళం గోడల్లో క్లాట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. సో వీటిని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా హార్ట్ అటాక్స్ ని రాకుండా కాపాడుకోవచ్చు. ఏమేమి తీసుకోవచ్చు అది కూడా చెప్పండి సార్. సో ఏమేమి తీసుకోవాలి అంటే, మెయిన్ గా డైట్ లో తీసుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పళ్ళు, కూరగాయలు వీలైనంత విస్తృతంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం కామన్ గా పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, ఇంత అన్నం కలుపుకొని పాపం వాళ్ళకి తెలియదు ఇంత పచ్చడి వేసుకుంటారు, తెలియదు పాపం వాళ్ళకి.
పాతకాలంలో అంటే రాగి సంకటి జొన్న సంకటి తిన్నారు కాబట్టి వాళ్ళు అరాయించుకున్నారు, వాళ్ళు హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా డబుల్ పాలిష్డ్ రైస్ మల్లెపూల లాంటి అన్నం అవి తిని ఇంత ఒక పెద్ద పళ్ళెం నిండా పెట్టుకొని ఇంత పచ్చడో కర్రీ, ఆ కర్రీలో కూడా కారం ఎక్కువ వేసుకుంటారు పాపం వాళ్ళకి తెలియక. చేయాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలన్నా అన్నం ఎంత క్వాంటిటీ తీసుకుంటారో కర్రీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, ఇంకా కుదిరితే ఎక్కువ. ఎలా తీసుకోగలుగుతారంటే ఉప్పు కారాలు తగ్గించుకొని ఆయిల్ తగ్గించుకొని చేసుకుంటేనే చేసుకోగలుగుతారు. ప్లేట్ని 3 భాగాలుగా విభజించామనుకోండి, ఇది జాగ్రత్తగా వినండి, ప్లేట్ని కనుక 3 భాగాలుగా విభజిస్తే ఒక 3వ వంతు కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉండాలి. ప్లేట్లో 3వ వంతు అన్నం కానీ, తదనుగుణంగా వాళ్ళ కల్చర్ని బట్టి చపాతీలు కానీ, పుల్కాలు కానీ, రోటీ కానీ ఉండొచ్చు. ఇంకొక 3వ వంతులో ప్రోటీన్ ఉండాలి, ఇంకొక 3వ వంతులో వెజిటబుల్స్ ఉండాలి. ఆ వెజిటబుల్స్ అనేది కర్రీ రూపేణా ఉండొచ్చు, రా వెజిటబుల్స్ ఉండొచ్చు. వీటిల్లో మనం కాంప్రమైజ్ అయ్యి 3/4 అంటే 30వ భాగం అన్నం తీసుకొని ఒక 1/2 భాగం మాత్రమే కర్రీ కానీ తీసుకున్నారంటే వాళ్ళు తేలికగా షుగర్ బారిన పడతారు, ఉత్తర హార్ట్ అటాక్స్ బారిన కూడా పడతారు. సో అందుకని నేను చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇవాళ మనం యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్స్ వస్తాయి, ఒక్కొక్కటి 18 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇష్టం వచ్చిన రేట్లు ఉంటాయి. అసలు ఏ ఖర్చు లేకుండా పుష్కలంగా లభించేది పళ్ళు కూరగాయలు. నేనేదో పళ్ళు కూరగాయలు తినమన్నాను కదా అని మళ్ళా వాటి మీద ఉండే పెస్టిసైడ్స్ కరెక్ట్ గా క్లీన్ చేసుకోకుండా చేస్తే అది కొత్త ప్రాబ్లమ్స్ దారి తీస్తే ఇవి వాడే ముందు ఖచ్చితంగా వేడి నీళ్లలో ఉప్పు వేసి అరగంట మినిమం నానబెట్టి శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే వాడుకోండి. పళ్ళు కూరగాయలు నేను నా పేషెంట్లందరికీ చెప్తూనే ఉన్నాను, నేను చెప్పాను కదా అని మోసపోవద్దు, మళ్ళీ ఈ రకంగా కొత్త కాంప్లికేషన్ తెచ్చుకొని నా దగ్గరికి రావద్దు. దయచేసి అర్థం చేసుకోండి, పళ్ళు కూరగాయలు విస్తృతంగా తీసుకోవాలి, జాగ్రత్తగా వాటి మీద ఉండే పురుగు మందు అవశేషాలన్నీ పోయేదాకా క్లీన్ చేసుకున్న తర్వాత వాడుకోవచ్చు. కొన్నిటికి పై లేయర్ కూడా తీసేయాలి, అది కామన్గా అందరికీ తెలుసు. ఇవాళ రోజున యాపిల్ తీసుకుంటే పైన పారాఫిన్ ఉంటుంది, మైనం, సో పైన తీసేయాల్సింది లేయర్. సో ఇట్లా క్యారెట్ ఉంది, క్యారెట్ భూమి లోపల ఉంటుంది కాబట్టి వాటికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ మట్టిపోయేదా కడుక్కోవడం, పైన లేయర్ తీసేయడం. సో ఇలాంటి జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకొని పళ్ళు కూరగాయలు తీసుకోవడం ద్వారా హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడవచ్చు. ఎప్పుడో ఒకసారి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం ఇట్లాంటివి పర్వాలేదు, కానీ ఈ కూల్ డ్రింక్స్ అనేవి మేము చూస్తూ ఉన్నాం, పల్లెటూళ్ళలో వచ్చే వాళ్ళు మెయిన్ గా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. వీటిలో షుగర్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, సాకరిన్ వాడతారు, తర్వాత కొకైన్ వాడతారు. సో వీటి వల్ల అలవాటు పడే అవకాశం ఒకటి. మీరు గమనించండి, కూల్ డ్రింక్స్ కూడా రోజు తాగే వాళ్ళు వదలలేరు. మనం అనుకుంటాం ఏదన్నా మత్తు మందు ఇట్లాంటివి అనుకుంటాం, కానీ దానిలో ఉండే కొకైన్ కూడా చాలా అడిక్టివ్. వాళ్ళ తాగడం అలవాటు పడే వాళ్ళు ఆ స్టిమ్యులేషన్కి అలవాటు పడి అది బయటకు రాలేరు. సో అందుకని కూల్ డ్రింక్స్ కూడా ఎప్పుడో ఒకసారి ఇబ్బంది లేదు, కానీ వాటిలో ఉండే కెమికల్స్ ఇవన్నీ కూడా ప్రమాదకరం, ఆరోగ్యానికి మంచిది కాదు. అవి తీసుకునే వాళ్ళల్లో మేము ప్రాక్టికల్ చూస్తూనే ఉంటాం, రెగ్యులర్ గా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి షుగర్ వస్తుంది. సో అందువల్ల కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల నష్టం లేదు, కానీ తరచుగా మాత్రం తీసుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మా సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ గుండె బారిని ఎలా పడకూడదు, పడిన వారి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినందుకు మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.